చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసంలో నాగుల పంచమి రాబోతోంది. నాగుల పంచమి రోజు ఆరాధన ఏ రకంగా ఉండాలి, అసలు ఆ రోజు ఆరాధన చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటో వివరించండి. తప్పకుండా. చాలామందికి ఏంటంటే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చాలామంది మీరు ఇప్పుడు దాని పరంగా సర్పాన్ని పూజించడం ఏమిటి అవును అనేటువంటి ఒక సందేహం ఉంటుంది. సర్పం పూజించడం ఏంటి, అది అంటే ఒక ఫీలింగ్. మనం ఎందుకు పూజనీయము అంటే అందులో ప్రధానంగా మనం చూసుకుంటే మన దేవీ దేవతల్ని కనుక చూసుకున్నట్లయితే ఈశ్వరుడు సర్పాన్ని కంఠంలో ధరించాడు. అవును, విష్ణువు సర్పం మీద పడుకున్నారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే మన దేవీ దేవతలు కూడా సర్ప సంబంధించినటువంటివి వాళ్ళ కనెక్టివిటీలో ఉన్నాయి. కుండలిని యోగము అంటారు. కుండలిని అని మూలాధార చక్రంలో 3.5 చుట్లు తిరిగి సర్పంలా ఉంటుందట. అది కుండలిని పైకి వచ్చినప్పుడు ఆ సర్పంలాగే మనకి వస్తుంది. అంటే కాలానికి కూడా సర్పం కారకుడుగా అంట. అందుకే చూడండి, కాలం కాటేసింది అంటుంటాం. కాటేయడం ఏంటి? కాలం ఏమైనా సర్పం అంటే కాలంకి సర్పానికి సంబంధం ఉంటుంది. అందుకే ఆస్ట్రాలజీలో కూడా సమయాన్ని సూచించేటువంటి గ్రహాల్లో రవిచంద్రులు, సూర్యోదయం సూర్యాస్తమం, ఏ తిథి అనేది ఎట్లా తెలుస్తుంది. అలాగే రాహుకేతువులు కూడా సమయానికి కారకులు. ఓకే, అందుకే కాలము కాలసర్పదోషము అంటుంటారు చూడండి, కాలానికి సంకేతం అది. అందుకని కాలాన్ని సూచించేటువంటి గ్రహాలు, కాలాన్ని సూచించేటువంటి వాటిల్లో ముఖ్యంగా సర్పానికి ప్రతీక, అంటే సర్పానికి కాలానికి సంబంధం ఉంటుంది. ఓకే, అందుకే మన వాళ్ళు అందులో ప్రధానంగా నార్మల్గా మీరు చూసే సర్పం వేరు, దేవతా సర్పాలు వేరుగా ఉంటాయి. వాసుకి ఇలా దేవతా సర్పాలు ఉంటాయి. మన మన లైఫ్లో కూడా ఏంటంటే సర్పం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. నవగ్రహాల్లోనే 2 సర్పగ్రహాలు ఉన్నాయి, సర్ప నక్షత్రాలు ఉన్నాయి. ఓకే, అంటే ఏమిటి? అంటే ఆ నక్షత్రంలో జన్మిస్తుంటారా? జన్మిస్తే అంటే ఆశ్లేష నక్షత్రం, సర్ప నక్షత్రమే, ఇట్లా కొన్ని ఉంటాయి. నేను అనేది ఏంటంటే అది జన్మించినంత మాత్రం చేత వాళ్ళు సర్ప ప్రవృత్తి ఉంటుందని కాదు అక్కడ అర్థం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు వాళ్ళు. అంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారికి. ఇప్పుడు చూడండి, ఏదైనా చిన్న చప్పుడు వచ్చింది అనుకోండి, వెంటనే సర్పమాగి ఇలా చూస్తుంది. అంటే అలర్ట్నెస్ ఎక్కువ, బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారికి. అలా ఉంటుంది అనమాట. అయితే ఈ సర్పదోషాలు ఇవన్నీ ఉన్న వాళ్ళు నాగప్రతిష్ఠ చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఈ నాగుల పంచమి నాడు ఎవరైతే పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా నైవేద్యంగా ఇప్పుడు చనివిడి చేస్తారు. చలివిడి మరియు మనకి నువ్వులతో చేసినటువంటి చిమిని అంటారు దాన్ని. అవి పెట్టి ఆ పుట్ట మట్టిని చిన్నపిల్లలకైతే చెవులకి రాయాలి. ఇట్లా దానివల్ల ఏమవుతుందంటే 2 రకాల ఫలితాలు. ఒకటి, వాళ్ళకి విద్యాబుద్ధులు సరిగ్గా రావట్లేదు అంటే కారణం ఏంటంటే సర్పదోషం ఏర్పడుతుంది 4వ స్థానానికి. అప్పుడు విద్యా సంబంధించిన విషయంలో వెనకబడి ఉంటుంటారు. ఓకే, కొంతమందికి సంతానం కలగదు, అలాంటి వాళ్ళకి పొట్టకి రాస్తారు ఆ మట్టిని తీసుకొని. దగ్గరలో లేదు మనకి ఎక్కడ పుట్టలేదు, ఇంట్లోనే పుట్టమట్టిని తీసుకొని చిన్న పుట్టలా తయారు చేసి అదే పుట్టగా భావించి ప్రసాదం పెట్టడము, నైవేద్యం పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియక పుట్ట లోపల పాలు పోసేస్తుంటారు. కానీ పుట్ట లోపల పాలు పోస్తే అది ఎలా తాగుతుంది? భూమిలోకి ఇంకిపోతాయి. నేల మీద పడ్డ పాలు ఏమైనా తాగలేదు కదా. కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది. అక్కడ పాముందో లేదో పుట్టుందంటే కదా వెళ్ళి పోసేస్తుంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు ఒకవేళ అంతగా మీరు పోయాలనుకుంటే ఒక గిన్నెలో పాలు పెట్టి పోయొచ్చు. అంటే పుట్టలు అంటే అడవి ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపిస్తుంటాయి. అలా ఎక్కడ కనిపించినా వెళ్ళి అలా మనం పసుపు కుంకుమలు వేసి ఒక పాత్రలో పాలు పోసి పెట్టచ్చా? లేదు అంటే ఆలయంలో ఉన్న పుట్టలకు మాత్రమేనా? అదేం లేదు, పెట్టచ్చు. సర్పం ఎక్కడైనా సర్పమే, కాకపోతే మీకు భావన కనెక్ట్ అవ్వాలి. సర్పాన్ని ఒక దేవత సంబంధించిన దృష్టితో చూస్తూ మీరు ఆ రకంగా కనుక చేసినట్లయితే దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. అయితే అందులో దేవతా సర్పాలు ఉంటాయి కొన్ని. దేవతా సర్పాలు ఎలా ఉంటాయంటే మీకు కనబడ్డట్టే కనబడి మాయమైపోతూ ఉంటుంది సర్పం.
అలాగే మనకి మనం ప్రతిసారి సర్పము హానే చేస్తుంది అనుకుంటాం, అలా కాదు. ఒక్కొక్కసారి సర్పం కూడా మంచి చేస్తుంది వాళ్ళకి. ఏ రకంగా అండి? ఏ రకంగా అంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, ఇప్పుడు వచ్చింది టాపిక్ వచ్చింది కాబట్టి. వాళ్ళ పూర్వీకులు, నేను ఒక ఫ్యామిలీ చూసాను, వాళ్ళ పూర్వీకులంతా సర్ప సంబంధించిన ఆరాధనే. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పేర్లు కూడా నాగ అనే దాంతోనే వస్తుంది. ఇప్పుడు ఎట్లా నాగేశ్వరరావు, నాగ చైతన్య, నాగార్జున ఎట్లాగో వాళ్ళకు కూడా నాగ అనే పేరు మీదే వస్తూ ఉంటుంది. వాళ్ళు మేము కులదైవంగా కూడా సర్పాన్ని ఆరాధిస్తామండి అని చెప్పేవాళ్ళు. అని ఒకసారి మాకు ఇట్లాగే మమ్మల్ని కాపాడింది కూడా అండి సర్పం వచ్చి అన్నారు. కాపాడటం ఏమిటి, ఎట్లా కాపాడింది మిమ్మల్ని అని అడిగాను మీలాగే క్యూరియాసిటీతో. అన్నప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఒక విషయాన్ని. ఏంటంటే అది వీళ్ళందరూ కలిసి ఒకసారి ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. వెళ్దాం అనుకునేసరికి ఒక దగ్గర సర్పం వచ్చి, అంటే వీళ్ళు ఒక ఊర్లు సైడ్ ట్రాక్టర్లో వెళ్తుంటారు తెలుసు కదా, అట్లా ట్రాక్టర్లు అనేది కట్టించుకొని వెళ్తూ ఉంటే మధ్యలో సర్పం వచ్చి ఆగింది. ఇప్పుడు దాన్ని సైడ్ నుంచి పోవడానికి లేదు, ఉన్నదే ఇంత రోడ్డు, చిన్న దారి. ఆగారు వీళ్ళు. ఆగారే మన కులదైవం ఎందుకు అడ్డం వచ్చింది ఇక్కడ అనేటువంటి దాంతో వాళ్ళు చక్కగా దానికి నమస్కారం చేసుకోవడం అదంతా చేసుకున్నారు. చేసుకుని కొంతసేపు ఆగి ఒక 10-15 నిమిషాల దాకా కదలలేదు అది. తీరా చూస్తే అది కదిలి, వీళ్ళు కదిలిన తర్వాత చూస్తే అక్కడ ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. వీళ్ళు కనుక వెళ్ళుండుంటే వీళ్ళు ఆ బ్రిడ్జ్ మీద ఉండగానే కూలిపోయేది. ఇది దాదాపుగా ఊరేదో చెప్పారంటే నాకు గుర్తు రావట్లేదు. అంటే ఏంటంటే మనం ఏమనుకుంటామంటే అదేంటి వాటికేం తెలుసు ఇట్లా అనుకుంటాం, కానీ నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అలాగా చేస్తూ ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. ఇంకోటి సర్పదోషాలు అంటారు. అందరూ ఏమనుకుంటారంటే సర్పదోషాలు ఏదో సర్పాన్ని ఎవరో చంపితే వస్తుంది అనుకుంటారు. కాదు, ప్రతిసారి సర్పాన్ని చంపాలంటే మరి ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ ఎప్పుడు చంపారు? కాబట్టి ఇంట్లో మనం చేసే దోషాలు, అంటే అగ్ని సంబంధించిన దోషాలు చేస్తుంటాం. అంటే బయట చేరినప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళడం, లేకపోతే దేవతా సంబంధించిన ముట్టుకోవడం. కొంతమంది ఇవన్నీ ఎవరు పట్టించుకున్నారు లేని పూజ గదిలోకి వెళ్ళిపోతారు, తులసి మొక్కను ముట్టుకుంటారు. ఇవన్నీ కూడా అంటే మంగళంగా ఉండేటువంటి పసుపు కుంకుమలు ముట్టుకోకూడదు, అవన్నీ సర్పదోషాలు వస్తాయి. సో అటువంటివి జాగ్రత్త పడుతూ ఉండాలి. అది అంటే మగవారికి కూడా ఇలాంటివి అయితే మగవారికి ఏమి ఉండవు కాబట్టి మగవారికి స్నానం చేయకుండా ముట్టుకోవడం, స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం, స్నానం చేయకుండా దేవతామూర్తులను ముట్టుకోవడం చేయకూడదు. అది కూడా దోషంగా దేవతా శాపాలకు వస్తాయి అవన్నీ కూడా. ఇప్పుడు ఈ నాగుల చవితి పంచమి వచ్చిన రోజు కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా తినకూడదు అని అంటుంటారు కదండి, నిజంగా అది వాస్తవమే అంటారా? అంటే చెప్తూ ఉంటారు పొట్లకాయ తినొద్దు అంటుంటారు, కొన్ని చెప్తుంటారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ పూజ అని, ఇప్పుడు శ్రావణ మాసం ఉంది, వంకాయ తినొద్దు అని చెప్తూ ఉంటారు. అవునా? వంకాయ తినకూడదు అంటూ ఉంటారు. శ్రావణ మాసంలోనే వస్తుంది కాబట్టి. అంటే ఎంత ఏమి లేదు, అక్కడ ఉండే వాతావరణానికి వంకాయ న్యాచురల్గా అయితే మీకు డైట్ చెప్పేవాళ్ళు కాదు 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 డైట్ చెప్పే వాళ్ళు అయితే వంకాయ మంచిదని చెప్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంత కాలానికి అది సపోర్ట్ చేయదు, ఇంకొంచెం నర్వ్స్ రిలేటెడ్ ఇంకొంచెం ఇదవుతాయనే భావంతో చెప్తూ ఉంటారు అట్లా. అది సాధారణంగా మనందరికీ రకరకాల కళలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పీడ కళలు, కొన్నిసార్లు ఏదో శుభకార్యాలు అయినట్టు, కొన్నిసార్లు ఎవరో చనిపోయినట్టు, ఒకటని కాదు ఇంకా రకరకాల కళలు అనేది వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి అసలు ఇది కళ అని కూడా అనుకోం, వాస్తవమేనేమో అన్నంత ఇన్వాల్వ్ అయిపోతాం కళలో కూడా. అయితే దీనికి సంబంధించి ఒక స్వప్న శాస్త్రం అనే అది పురాణమో మరి శాస్త్రమో గ్రంథమో తెలియదు కానీ ఉంది అని చెప్పైతే విన్నాం. నిజంగా అందులో ఉన్నాయన్నీ వాస్తవాలేనా? అందులో చెప్పినట్టుగానే నిజంగా మన బయట ఏదైతే కళ వచ్చిందో అది జరుగుతుందా? దాని గురించి వివరించండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూసే ప్రేక్షకులకు కూడా ఇదే అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మనం ఏదైనా ఒక సీన్ ఒక నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది, అరే ఇది ఆల్రెడీ నాకు కళ్ళలోకి వచ్చింది, సేమ్ సిచ్యువేషన్ మీకు వచ్చిందా ఎప్పుడైనా? అనిపించింది. సేమ్ అదే పర్సన్స్, అదే లొకేషన్, ఇది ఆల్రెడీ నాకు కళ్ళలోకి వచ్చిందంట. కళ కూడా అనిపిది ఒక్కొక్కసారి, ఇదంతా ముందెప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది అనుకుంటాం, జరిగింది అనిపిస్తుంది. అదేంటంటే ఆల్రెడీ మొత్తం రికార్డెడ్, యాక్చువల్గా ఎప్పుడు ఏం జరగాలనేది. అది స్వప్న రూపంలో ఒక్కొక్కసారి అదేదో ఫిలిం ముందుకి వెనక్కి వెళ్ళినట్టుగా వచ్చేస్తుంది మనకి. స్వప్నం అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు అట్లా వస్తుంది అన్నారు కదా, అన్నిసార్లు రాదెందుకని? మరి కొన్నిసార్లు వస్తుంది, రోజు వస్తే ఇంకేం అసలు ముందే తెలిసిపోతాయండి. కాబట్టి ఏంటంటే స్వప్నము అనేటువంటిది ఏంటంటే, మీకు అమ్మవారు స్వప్న రూపంలో యాదేవి సర్వభూతేషు స్వప్నారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, ఇట్లా చాలా ఉన్నాయి. అమ్మవారు ఏంటంటే
కాపాడుకోవడానికి ముందుగా స్వప్న రూపంలో ఒక ఇండికేషన్ ఇస్తుంది. అంటే ఒక వ్యక్తి ఏదో ఒక బిజినెస్ పెట్టబోతున్నాడు, అంతా చెడు స్వప్నాలు వస్తున్నాయి అంటే నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాను. సో నేను చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. స్వప్నాలు కానివ్వండి, శకునాలు అంటారు, మనం బయలుదేరేటప్పుడు శకునాలు కానివ్వండి, నిమిత్తము అంటారు. మేము ఆస్ట్రాలజీలో వాడతాం నిమిత్తం. అంటే నిమిత్తం అంటే ఎలా అంటే ఒక వ్యక్తి అడిగాడు, జాతకం లేదు ఏం లేదు, ఏమంటే మాకు పెళ్ళి అవుతుందా అని. ఇలా చూడగానే ఇద్దరు జంట కలిసి వస్తున్నారు కూడా అవుతుందని చెప్పొచ్చు. అదే వ్యక్తి అడిగాడు, ఏమంటే మేము విడిపోతామా కలిసి ఉంటామా అని. నాకు ఒక సెంటర్ దగ్గరికి వచ్చి భార్య ఇద్దరు ఆడ మగ ఇద్దరు విడిగా వెళ్ళిపోయారు సెపరేట్ రోడ్స్లో. అట్లా ఒకటి కాదు చాలా తీసుకోవచ్చు. 2 జంటలు ఉన్న పక్షులు ఒకటి ఎగిరిపోయి ఒకటి మిగిలిపోయింది అంటే ఇండికేషన్ అంటారు, నిమిత్తము అని. ఒకసారి ఇలాగే ఒకసారి నేను ఒక కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇట్లా హెల్త్ బాగాలేదంట అది ఇది లౌడ్ స్పీకర్లో పెట్టి వింటున్నాడు. ఇలా ఆకాశం వైపు చూడగానే మబ్బులన్నీ విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు. నేను వెంటనే ఏం చెప్పానంటే వెంటనే వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుద్దని చెప్పండి అన్న. అంటే ఒకసారి నేను మీకు ఫోన్ ఇస్తాను అని నాకు ఇచ్చాడు ఫోన్. అమ్మ ఇప్పుడు నిమిత్తం పరంగా సీరియస్ చాలా ఇంకా కష్టం అంటున్నారు కానీ రేపటికి మొత్తం క్లియర్ అయిపోద్దని చెప్పాను. రేపటికి క్లియర్ అయిపోయింది. అయిపోయాక ఈ వ్యక్తి వచ్చి అడిగాడు, నేను ఎట్లా చెప్పాను జాతకం లేదు కదా అంటే దాన్ని నిమిత్త శాస్త్రం అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి వాళ్ళకి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ ఇండికేషన్ వాళ్ళకి సంబంధించింది అనేది ఎట్లా తీసుకోవచ్చు? ఆస్ట్రాలజర్కి నిమిత్తం గురించి మనం సర్చింగ్లో ఉన్నప్పుడు అది చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. ఓకే ఓకే. ఒకరోజు ఇట్లాగే వెహికల్ మీద వెళ్తుంటే ఒకతను లోన్ వస్తుందా అండి అంటే బస్ వెనకాతల రాసింది మనప్పురం గోల్డ్ అని సంథింగ్ వస్తుందండి అన్న. అట్లా ఏంటంటే ఒక్కొక్క ఇండికేషన్స్ దీని మీద ఒక పెద్ద స్టోరీ ఉంది నిమిత్తం మీద. అంటే స్వప్న శాస్త్రము, నిమిత్త శాస్త్రము, శకున శాస్త్రము. అంటే నిమిత్తాన్ని ఎలా తీసుకోవాలనే దాని మీద చిన్న స్టోరీ ఉంది, చెప్తాను నేను మీకు. ఒకసారి ఒక గురువు గారు వాళ్ళ శిష్యులందరికీ పాఠం చెప్తూ ఉన్నాడు, ఇలాగే జ్యోతిష్యము నిమిత్తం వీటి మీద. ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది, ఏమండి మా అబ్బాయి పొద్దున్న వెళ్ళాడు కనిపించట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు అనగానే వెంటనే శిష్యుడు లేచి అలా చెప్పి అలా వచ్చింది. అంతట్లో గురుపత్ని వచ్చి బావిలో బకెట్ పడిపోయిందని చెప్పింది. వెంటనే శిష్యుడు ఏం చేశాడు, ఇంకేమైంది కట్ అయిపోయింది కదా, సో మీ పిల్లడు ఇంకా రాడమ్మా అని చెప్పేసింది. చెప్పంగానే చెప్పేశాడు అతను. గురువు గారు ఏమన్నట్టు లేదు లేదు వెంటనే వస్తాడు మీ అబ్బాయి వెళ్ళండి అనగానే శిష్యుడు అడిగాడు, ఏంటి సార్ మీరు కట్ అయిపోయింది కదా, తాడు బకెట్ కట్ అయిపోయాయి, మరి కట్ అయిపోవాలి కదా అంటే కాదు కాదు, వాటర్ ఈజ్ ది మూన్ అంటే చంద్రుడు, తల్లి కారకుడు, అందులోంచి బకెట్ నుంచి తీస్తున్నటువంటి చిన్న అంటే కొంత వాటర్ ఈజ్ ది బిడ్డ. సో మనం వేరు చేస్తుంటే పోయి కలిసింది. కానీ ఇది మామూలుగా అయితే దీన్ని మనం నెగిటివ్ గా తీసుకోవాలి, ఫస్ట్ వాళ్ళన్నట్టుగా విడిపోయిందని. కానీ ఇక్కడ తల్లి బిడ్డకి సంబంధించింది, అదే భార్యాభర్తకి సంబంధించింది అయితే కట్ అయిపోతుంది తీసుకోవాలి. ఎందుకంటే భార్యాభర్త అనేటువంటిది ఏంటి, ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటే పని జరుగుతుంది. అంటే రోప్ అండ్ బకెట్ లాగా. కానీ ఇక్కడ కట్ అయిపోయింది కదా, భార్యాభర్త సంబంధం వస్తే నువ్వు కట్ అవుందని చెప్పాలి. ఇక్కడ తల్లి బిడ్డ కాబట్టి చిన్న వాటర్ అనేది బిడ్డ అనుకో, పెద్ద వాటర్ అనేది తల్లి అనుకో, కట్ అయి కలిసింది కాబట్టి అని చెప్పినప్పుడు నిజంగానే సాయంత్రం కల్లా వస్తాడు. అట్లా అలా ఏంటంటే నిమిత్తము అనేటువంటిది ఉంటుంది. ఓకే ఓకే. ఒకసారి ఇలాగే ఒక జ్యోతిష్కుడు, ఇప్పుడు కాదు నార్త్ సైడ్, వాళ్ళు అడిగాడు ఏమనంటే ఇతను ఏ ఊరికి వెళ్తాడు, ఏ దేశానికి వెళ్తాడని. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆస్ట్రేలియా అని చెప్పాడు. ఆస్ట్రేలియా అట్లా చెప్తాం, అసలు జ్యోతిషాస్త్రం పుట్టినప్పుడు ఆస్ట్రేలియా అనేది లేదు కదా, అంటే అప్పుడు ఈ పేర్లు లేవు, ఎట్లా చెప్పాడు అన్న. నిజంగానే ఆయనకి ఆస్ట్రేలియాకే ఆఫర్ వచ్చింది. ఆయన వచ్చి అడిగాడు, ఎట్లా చెప్పారు మీరు, ఎట్లా చెప్పారు, అందరు అడిగారు. అంటే ఆ రోజు సరిగ్గా నేను చెప్పేటప్పుడు పక్కనున్న వ్యక్తి ఆ ఆస్ట్రో లే అని అన్నాడు. సిగరెట్ ఇది ఉంటుంది చూసారా, ఆస్ట్రేలియా అంటే ఆ యాష్ వేసేటువంటి తీసుకున్నాడు అనేటువంటిది వచ్చింది. ఆ నిమిత్తాన్ని తీసుకొని నేను ఆస్ట్రేలియా అని చెప్పాను అన్నాడు. ఓకే. అట్లా నిమిత్తం అనేటువంటిది ఉంటుంది. అలాగే స్వప్నం కూడా ఏంటంటే స్వప్న శాస్త్రానికి కొన్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఏమంటారు సైంటిఫిక్గా ఉండేవాళ్ళు, మీరు సైన్స్ చదువుకున్న వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఏమంటారు, మీరు చూసింది
మాట్లాడింది ఇవే వస్తాయంటారు. నిజమే, అది అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే స్వప్న శాస్త్రం కూడా ఆ సిస్టమ్ ఇచ్చారు. చూసింది, మాట్లాడింది, అనుమానించింది, ఊహించుకున్నది, మీరు పొద్దున్నంతా చూసిన అనుభవం కళ్ళలోకి వస్తే దాన్ని తీసుకోవద్దని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు వచ్చే స్వప్నాన్ని కూడా తీసుకోవద్దు పక్కాగా అని చెప్పేశారు. అంటే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఉండేటువంటిది తీసుకోకూడదు. అలాగే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వస్తే ఎలాంటిది, రాత్రి 9 నుంచి 12 లోపల వచ్చింది, 1 సంవత్సరం 6 నెలలు అవుతుంది, 12 నుంచి 3, ఒక 3 to 1 month, 3 నుంచి 5, ఒక 1 month లోపల, 15 days లోపల, తెల్లవారుజామున వచ్చింది, ఒక 10 to 7 days లోపల అయిపోతుంది. అంటే ఖచ్చితంగా అవుతుంది. మరి ఇప్పుడు నెగిటివ్గా ఇప్పుడు అవుతుంది అన్నారు కాబట్టి నెగిటివ్గా వచ్చింది అనుకోండి, అది నెగిటివ్ అవుతుంది అని అనుకుంటాం, అది నిజంగా అవుతుందా? అంటే మీరు ఇంత ముందర టాపిక్లో అన్నిసార్లు అది నెగిటివ్గా వచ్చినా నెగిటివ్గా అవుతుందని చెప్పలేము అన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక నెగటివ్గా వచ్చింది స్వప్నం, ఇది బాగా కంగారు పడ్డట్టుగా వచ్చింది, నిద్ర లేచి కాళ్ళు చేతులు కొట్టుకుని నిద్రపోతే మళ్ళీ అది పాజిటివ్గా వస్తే ఆ స్వప్నం క్యాన్సిల్ అవుద్ది. ఇప్పుడు నెగిటివ్ని పాజిటివ్ని ఎలా కనిపెట్టాలో కూడా చెప్తా. కొన్నిసార్లు పాజిటివ్గా వస్తుంది, వాళ్ళకి మంచి పుష్పాలు వచ్చాయి, ఏనుగు ఆశీర్వదించినట్టుగా వచ్చింది, ఇట్లా చెప్తుంటారు, చాలా చెప్తారు. అలా వచ్చినప్పుడు మళ్ళీ నిద్రపోద్దని చెప్పింది, 3 4 వచ్చింది, లేచి చక్కగా స్నానపానాలు చేసుకొని పూజ చేసుకోవాలి. ఎవరికైనా నెగిటివ్గా వచ్చింది చాలామంది తెలియక తెల్లవారుజామున లేచి అందరికీ చెప్పేస్తారు, అలా చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. నెగిటివ్గా వస్తే ఫస్ట్ మీరు పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి. అది రూల్, స్వప్నానికి ఉన్నటువంటి రూల్. ఎందుకనండి అట్లా? ఒకవేళ చెప్తే అది మంచి అయితే మంచి ఫలించదు, చెడు అయితే చెడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అంటారు. అంటే చెప్తే ఫలితం ఉండదని. రెండవది ఇంకోటి ఏంటంటే గజేంద్ర మోక్షం కానీ లేకపోతే మనకి త్రిజట స్వప్న వృత్తాంతం అని ఉంటుంది, అది కానీ ఇవి చదువుకోవాలి. రామాయణ మహాభారతాలు చదువుకుంటే దాని దోషం పోతుంది. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి ఊహించుకున్నా కూడా పోతుంది ఆ దోషం అనేటువంటిది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ స్వప్నం ఎలా వచ్చింది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆవు వచ్చింది, ఆవు పొడుస్తున్నట్టు వచ్చిందా, నార్మల్గా చక్కగా ఉందా, గుడ్. పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు. అలాగే ఒక కొండ మీద ఎక్కుతున్నట్టు వచ్చింది, మంచిది. పడిపోతున్నట్టు వస్తే మంచిది కాదు. అంటే ఆ స్వప్నం ఎలా ఫామ్ అయింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది, దానివల్ల ఆ వ్యక్తి దాని ఫలితాన్ని 100% చూస్తాడు, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి